ఇదారా వాక్యమైన యేసయ్య మనతో మాట్లాడితే మనం అనుకుంటే వాక్యం వైపు మనము మనసు తప్పకుండా దేవుడు తృప్తి పిదారు. స్తుతారాధన ప్రాముఖ్యం కూడా చాలాసార్లు సంఘంలో చెప్పాను. స్తుతారాధన వాక్యం ముందు వాక్యాన్ని ముందు స్తుతారాధన ఎందుకు చేస్తామంటే పిదారా ఒక మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాం. వ్యవసాయదారుడు భూమిని సేద్యం చేసినప్పుడు 2 ఎకరాల పొలం, 2 ఎకరాలంటే 200 సెంట్లో చెప్తే పొలాన్ని సేద్యం చేసినప్పుడు వరి పండించినప్పుడు ధాన్యం పండించినప్పుడు అది ఒక కొంచెం నేలలోనే అంటే 10 సెంట్ల నేలలోనే ఆకుమడి వేస్తాడు, విత్తనాలు చల్లుతాడు. విత్తనాలు చల్లే ముందు శుభ్రంగా నీళ్ళు పెట్టి దున్ని దాన్ని చేతులతో పనివారు దాన్ని మెత్తగా చేసి పిసికి అంటే నీరు పెట్టి విత్తనాలు చల్లినప్పుడు అది ఏమవుతుందంటే చక్కగా నాటబడి ఫలించి ఎదుగుతుంది. ఒక 10 సెంట్లలో వేసిన ఆ విత్తనాలు పిల్లరా 2 ఎకరాలు అంటే 200 సెంట్లలో ఆ వరి నాట్లు నాటుతారు పిల్లరా. అంటే స్తుతారాధన వాక్యాన్ని ముందు ఎందుకు స్తుతారాధన చేయిస్తామంటే పిల్లరా స్తుతారంలో మన హృదయాలు దేవుడికి సమర్పించుకుంటాం. వాక్యం వినడం మన హృదయం వేగిరి పడుతుంటుంది. స్తుతారాధన చేసిన తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్తే ఆ వాక్యం హృదయంలో నాటపడుతుంది. అది సహుద్దేశంతో స్తుతారాధన సంఘాల్లో ఏర్పడిపోయింది. అప్పుడు పెంతెకొస్తు సంఘాల్లో మొట్టమొదటిగా సుమారు ఇంచుమించు ఒక 80 సంవత్సరాల క్రితం అపోస్తులు కాకపోయినా మంచి దైవజనుడు అయ్యగారు పరంజ్యోతి అయ్యగారు ప్రవేశపెట్టారు. అది ఐపీసీ సంఘాన్ని స్థాపించిన వ్యవస్థాపకులు. ఐపీసీ సంఘం అంటే అమెరికాకు తెలుసు, అంతర్వేదిలో స్థాపించబడిన సంఘం అది. ఆ సంఘం అమెరికాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు, ఇండియన్ పెంతెకొస్తు సంఘం. ఆ సంఘంలో మొట్టమొదటి స్తుతారాధన ప్రారంభించబడింది. ఇప్పుడు మనందరం చేసుకుంటున్నాం పిల్లరా వాక్యం ముందు దేవుని మహిమగా హల్లెలూయా. స్తుతారాధనలో దేవుడు మనం నడిపించాడు. ప్రశాంతంగా బట్టి మనం దేవుని స్తుతించాం. మన హృదయాలు మరి వాక్యం అనేది వేగిపడుతున్నాయి. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నా ఆమేన్ చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకును. నీతిమంతులైనా కదలనాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథం 20 అధ్యాయము 22వ వచన భాగం 55వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పాత నిబంధన 55వ అధ్యాయము 22వ వచన భాగము. నీ భారము యెహోవా మీద మోపును, ఆయన నిన్ను ఆదుకును. నీతిమంతులైనా ఎన్నడను హల్లెలూయా. మనం నీతిమంతులమేనా? నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకును. ఆ కింద భాగము నీతిమంతులని ఆయన ఎన్నడను కదలలేడు. పిదారా ఆయన రక్తములో కడగమని మన అందరం నీతిమంతులమే. అయితే చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను పిదారా. చక్కటి ఉద్యోగం, చక్కటి విద్యను అభ్యసించి మంచి ఉద్యోగం పొందుకుని విద్యకు తగిన ఉద్యోగం పొందుకుని ఉద్యోగం చేస్తున్నప్పుడు యజమాని, ఆ కంపెనీ యజమాని కానీ డైరెక్టర్ కానీ ఇచ్చిన పనిని సక్రమంగా నిర్వహిస్తేనే ఆ ఉద్యోగంలో ముందు కొనసాగుతాడు. దాన్ని నిర్వహించకపోతే దాన్ని కోల్పోతాడు. మనం బాప్తిసం పొంది నీళ్ళ ద్వారా బాప్తిసం పొంది యేసయ్యను రక్షకుడిగా అంగీకరించి సంఘంలో చేర్చబడ్డ మనందరం నీతిమంతులమే. అయితే ఈ ప్రయాసం ఏంటంటే ఆ నీతి నుంచి వైదొలగకుండా మనం సంఘంలో సహవాసంలో అనుదినము వాక్యం ద్వారా ఆధ్యాత్మిక మన చింతనలో మనం ముందు కొనసాగుతున్నాం పేరు. హల్లెలూయా. అందరూ నీతిమంతులమే. ఆ నీతిని కోల్పోతున్నాం కొంతమంది. ఆ నీతిని ఎప్పుడైతే ఆయన రక్తంలో కలగబడి ఎప్పుడైతే ఆయన ద్వారా బాప్తిసం పొంది మన పాపంలో ఒప్పుకుని ఆయన సొంత రక్షగా అంగీకరించి సంఘంలో చేర్చబడిన మన అందరూ నీతిమంతులమే. దాన్ని కాపాడుకోలేని స్థితిలో కొంతమంది ఉంటారు. దాన్ని కాపాడుకుని ఈ మందులుగా జీవించి యథార్థంగా జీవించి ఆ పరలోక రాజ్యానికి బేగిరి పడుతున్నారు కొంతమంది ఉంటారు పిల్లలు. వాక్యం అంటారు మీరు కానీ నేను కానీ మనం ఏ గుంపులో ఉన్నాం, మనం హృదయ పరీక్ష చేసుకోవాలి. అందరూ నీతిమంతులమే. ఆయన రక్తంలో కడగబడే ప్రతి ఒక్కరూ నీతిమంతుడే. ఆయన నామాన్ని ఒప్పుకుని సొంత రక్షణ అంగీకరించి నీళ్ళ ద్వారా బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి ప్రతి ఒక్కరూ నీతిమంతులే. ఆ నీతిని కాపాడుకోవడం మన ధర్మం, మన కర్తవ్యం. ఆ నీతిని కాపాడకపోతే పిల్లరా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే పిల్లరా మీ అందరికీ తెలిసి చెప్పాల్సిన పరిశుద్ధంగా జీవితే పరలోకి వెళ్తాం. లేకపోతే మీకు తెలుసు ఏముందో మీకు తెలుసు. ఇదా పరిశుద్ధంగా మనం జీవితే ఆ దాని చూసిన మేలుని మనం పొందుకుంటాం. పరిశుద్ధంగా జీవించకపోతే ఆ నీతిని మనం కోల్పోతే ఇదారా మనం అన్న ఆ స్వాస్థాన్ని పరలోక రాజ్యం అనే నిత్య జీవనం మనం కోల్పోతాం. ఇదారా వాక్యం వింటున్న మీరు
మీ భారము యెహోవా మీద మోపము, ఆయన మిమ్మల్ని ఆదుకును. నీతి గురించి ఎప్పుడైనా కథనలేవాడు పిల్లరా. నీతిమంతులు అంటే ఎలా ఉంటారంటే పిల్లరా, నిత్యము నిలుచు సియోను పర్వతం ఎలా ఉంటారు పిల్లరా నీతిమంతులు. నిత్యము నిలుచు సియోను పర్వతం, నిత్యము నిలుచు ఆ నిత్య జీవాన్ని సంతరించుకుంటారు నీతిమంతులు. హల్లెలూయా. అద్భుతమైన మాట పరిస్థితి గ్రంథంలో దేవుడు ఆయన చెప్పదు, గంటల తరబడి చెప్పేసి పిల్లరా. అయితే సమయం ఇచ్చింది సంఘంలో 40-45 నిమిషాలు, బుధవారం 30 నిమిషాలు. దేవుని మహాకృపల పోయిన వారు 30 నిమిషాలు మిగించారు, 29 నిమిషాలు మిగించాడు డేవిడ్ గారి వాక్యాన్ని. చాలా కార్యక్రమాలు ఉన్న ప్రభుల సంస్కరణ కాబట్టి పిల్లారా, దేవుని స్తోత్రం. ఎంత చెప్పమని కాదు పిల్లారా, మీకు హృదయంలో నాటబడిందా లేదా, ఆధ్యాత్మికంగా బలపరిచమా లేదా, అదే దేవునికి కావాల్సిన ప్రాముఖ్యత. దేవుని మహిమకరం కాక. హల్లెలూయా. 87వ కీర్తనలో పిల్లారా, 87వ కీర్తనలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పాత 87వ కీర్తన, 97వ కీర్తన, 97వ కీర్తన 10, 11, 12 వచ్చిన భాగాలు ఈ విధంగా దేవుడు రాయించారు పిల్లరా. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థమంతుల కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నవి. హల్లెలూయా. 97వ కీర్తన 11వ వచనం భాగం, 12వ వచనం భాగం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థవంతుల కొరకు ఆనందమును ఎత్తబడినవి. 12వ వచనం భాగం. నీతిమంతులారా యెహోవాయందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని మహిమ కలుగును గాక. నీతిమంతులారా, సంఘంతో దేవుడు చెబుతున్న మాట ఇది నాన్న. నీతిమంతులారా, మనందరం నీతిమంతులమే. ఒకవేళ నీతిని మనం కోల్పోతే అది మన దురదృష్టం. నీతిమంతులుగా తీర్చాడు మన దేవుడు, ఆయన పరిశుద్ధ రకంగా కడిగాడు, సంఘంలో చేతి పట్టాడు పిల్లరా. ఆ నీతిని మనం కోల్పోతే అది మన దురదృష్టం. హల్లెలూయా. అసలు అదృష్టం ఏంటంటే, మహాభాగ్యం ఏంటంటే ఆ పరలోక రాజ్యాన్ని కైవసం చేసుకోవడమే మహాభాగ్యం. ఆ భాగ్యాన్ని మనం కోల్పోతే మన దురదృష్టం పిల్లలు. ఎవరిని పిల్లలు, ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక వేలు పెట్టి చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తాయి. అది గమనించాలి సంఘం. మనకు మనం ఆత్మపరీక్ష చేసుకోవాలి, మనకు మనం ఆత్మపరీక్ష చేసుకోవాలి. ఆత్మపరీక్ష మనం ఏ స్థితిలో ఉన్నామో అని పిల్లలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం పిల్లలు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థమంతుల కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నవి పిల్లరా. నీతిమంతులకు అదే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంటే, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, అదేంటి ఆనందం ఎత్తబడటం ఏంటి పిల్లరా. అట్లన్నీ తప్పించి ఆ పరలోక వైభవం దేవుడు చేస్తాడు, నిత్య ఆనందాన్ని కలిగి చేస్తాడు. అది వాక్యంలో పరమార్థం. ఎప్పుడు చెప్తుంటాం సంఘంలో, క్రైస్తవుడు అక్కడే, కీర్తన వెంబడించేవాడు అక్కడే. ఎన్ని ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, శోధనలున్నా, వేదనైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, ఆహారం లేకపోయినా, వ్యాధిగ్రస్తులైనా, అన్ని విషయాల్లో కూడా దేవుడు లేకుండా వెరవడం, భయపడడు దేనికి. ఆధ్యాత్మిక జీవితంలో ముందు కొనసాగుతాడు క్రైస్తవుడు. ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు పిల్లలు. సంతోషంగా భూమి మీద జీవించాడు క్రైస్తవుడు అక్కడే ఉన్నదాంతో. ఇబ్బంది లేనా, నా దేవుడు నాకున్నాడు, నాకు సహాయం చేసే దేవుడు నాకున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. పిల్లరా, 55వ కీర్తన పై వచ్చిన భాగం చదవండి. కీర్తనకి పై భాగం, అది దావీదు రాసిన కీర్తన. అమ్మా చదువమ్మా. ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది దావీదు రచన కీర్తన. తంతి వాద్యాలకి రండి, మీరు రండి. ప్రధాన గాయకునికి, ఇది దావీదు రాసిన కీర్తన, 55వ కీర్తన పిల్లరా. ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది దావీదు రచించిన కీర్తన, 55వ కీర్తన పిల్లరా. ఆయన ఏమంటాడంటే, నీ భారము యెహోవా మీద మోపును, ఆయన నిన్ను ఆదుకును, నీతి మందునైనా కదలనివాడు. మన నేటి ధ్యానాంశము పిల్లరా, మన భారం యెహోవా మీద మోపుదాం, ఆయన మన ఆదుకుంటాడు. ఏ భారం కలిగి ఉన్నారో మీరు, చంద్రమౌళి అయితే ఉద్యోగం కావాలని ఎదురు చూస్తున్నాడు, అది భారమే కదా. అవునే కదా, తల్లిదండ్రులు అది భారమే కదా. భారంగా ప్రార్థన చేయాలి, సంఘం భారంగా ప్రార్థన చేయాలి కదా. కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. అందరూ పుస్తకంగా అందరూ ధనవంత పెరిగారా, కొంత ఇబ్బందులు లేరా? ఎవరు మాట్లాడలేదండి. మీకు ఎవరికి ఇబ్బందులు లేవా? ఆర్థిక ఇబ్బందులు లేవా? ఉన్నాయి. ఈవెన్ కంపెనీని నమ్ముతున్నా ఆయన కూడా, దేవుడిగా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇదారా, ఆయన లోన్ తీసి ఆయన కొంత త్వరగా హెచ్చించి కంపెనీని పెట్టాడు ఆయన. ఇదారా, అందరూ ఆర్థిక ఇబ్బంది బాధపడి కూడా ఉన్నారు. అన్ని క్షేమంగా ఉంటే మానవుడు ఏం చేస్తారంటే ఇదారా, అన్నీ ఉంటే కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉండే భారం, వ్యాధులనే భారము, పిల్లలు పెళ్లి చేయడమే భారము, పిల్లల్ని చదివించడమే భారము. అందరూ భారం కలిగి ఉన్నారు. అందరం భారం కలిగి ఉన్నాం సంఘంలో. అందరూ భారం లేదన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇంక
ప్రభాకర్కి అయితే ఇంకా ఎన్ని బాధలో చెప్పలేము. నేడు ప్రభాకర్కి వాళ్ళ గృహస్తులు ఎంతమందిలో కోల్పోయాడు. అవును ప్రియాలు, మన కళ్ళతో మనం చూస్తున్నాం. రక్త సంబంధులు కోల్పోయాడు. ఇబ్బందులు ఇదారా, ఇవన్నీ ఎవరికి ఎక్కువగలిగితే. అందుకే అన్నాడు, నీతి మంతులు కొరకు ఆనందం వ్యక్తపడుతుంది, నీతి మంతులు కలిగి ఆపదలో అనేకములు. వీటన్నింటినీ తప్పించే దేవుడు మనం ఉన్నాడు. అందుకే మన భారం ఎవరమే మోపాలే. ఏహో మేము మనం ఏమి వింటున్నాం? ఇప్పుడు మనం వాక్యం వింటున్నాం. ఎవరు మాట్లాడుతున్నాడు? ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ భారాలన్నీ నుంచి మనం వైదొలగాలి. దేవుడు అన్నింటినీ మనం తప్పించాలంటే మనం ఏం చేయాలంటే, మన భారం మనం వేసుకోవడం కాదు. మన భారం మన మీద మేమే మోసుకుంటాం. మా బతికేది మేమే బతుకుతాం. చాలా మంది అంటారు, మా బతికేది మేము బతుకుతున్నాం కదా, మా బతికేది మేము బతుకుతున్నాం కదా. ఇదారా, మనం బతుకుతున్నాం. మన బ్రతికి ఎలా ఉందో దేవుడికి తెలుసు. అవునే కదా? అవును ప్రిందరా. ఎవరైనా అంటారేంటి, నేను పాపని, నాకు అసలు నాలో పాపం ఏమి లేదు ఎవరైనా అంటారు, చెప్తారా ప్రిందరా? దేవుడికి తెలుసు. అది మన స్థితిగతి అనేవి ఆయనకి తెలుసు. అందుకే వాక్యం చూస్తుంటే, మనుషులు పై రూపాన్ని చూస్తారు, ఉదరాంతి లక్ష్య పెట్టి గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్న పిల్లరా. హల్లెలూయా పిల్లరా. ఆయన వాక్యంతో మనం మాట్లాడుతున్నాడు. మన భారాలను తీర్చాలంటే వాక్యం ద్వారా దేవుడితో మనం మాట్లాడి మనల్ని చక్కని రీతిలో నిలబెడతాడు పిల్లరా. ఆ భారంని తొలగించి చక్కటి స్థితిలో మనం నిలబెడతాడు దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్న పిల్లరా. వాక్యమైన దేవుడు మనం కలిగి ఉన్న పిల్లరా. నీ వాక్యమే నన్ను, అమ్మ పాడమ్మా, అందరికి వచ్చి పడగది, అందరూ పాడు అమ్మ, వాయించాలి, గడికి వాయించు. బ్రతికించెను బాధలలో కృపా సత్య సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపా సత్య సంపూర్ణుడా వాక్యమయ్యున్న దేవ వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచ్చెను. నీ హల్లెలూయా. పాలు వంటిది, చుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహా మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నాయనది, మేలిమి బంగారు కన్న మిన్నాయనది. రత్నరాసుల కన్నా కోర తగినది, రత్నరాసుల కన్నా కోర తగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. మన భారం యెహోవా మోపుతే ఆయన మనల్ని ఆదుకుంటాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథం నుండి మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వచ్చిన భాగంలో యేసయ్య అన్న మాటలు పిదారా, సాక్షాత్తు యేసయ్య పలికిన మాటలు పిదారా. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేదును పిదారా. యేసయ్య మాట్లాడుతున్న భారం ఏ భారం? ఉద్యోగ భారమా? వివాహం కలగనే భారమా? ఇదరా వ్యాధి తొలగిపోవాలనే భారమా? ప్రయాసపడి భారం అది శాపమనే భారమా? నీవు ఏ భారం కలిగి ఉన్నా కూడా మీ ప్రయాస అంతా కూడా దేవుల్లో మీ ప్రయాస, మీ భారము ఆయన మీద మోపుదే. ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక నా మీద మీ మీద నా కాడు ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని. ఆయన సాత్వికుడు అనిపిస్తారు. ఆయన సాత్వికుడు. మనం సాత్వికం కలిగి ఉన్నావా? ఒట్టినే వచ్చేస్తుంది కోపం ఎవరైనా నచ్చిన మాట అంటే, ఒట్టినే సర్రనేసిపోతుంది. సాత్వికం నడిపిదారు.
ఆయన సాత్వికుడు దీనమనసుడు కాబట్టి ఆయన మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరు మాట్లాడుతుంది? ఎవరు? వేణుబాబు కాదు, ఆయన వాక్యం మాట్లాడుతుంది, చేసే మాట్లాడు. ఆయన ద్వారా మనం హల్లెలూయా, ఆయన ద్వారా మనం నేర్చుకోవాలి బిడ్డలారా. వేణుబాబు చెప్పలేదు మాటలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అమూల్యమైన వాక్యం సాక్షాత్ పరమ తండ్రి సృష్టికర్త సర్వేశ్వరుడు జగత రక్షకుడు ఆయన మాటలు అమూల్యమైన విలువైన మాటలు బిడ్డారు ఇవి. వేణుబాబు మాట్లాడిన మాటలు కాదు. ప్రయాసపడి భారమయ్యే వారు నా దగ్గర రండి, మీకు విశ్రాంతి కలగజేదును. నేను సాత్వికుడును దీనమనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నేర్చుకునుడి. ఆయన కాడి ఆయన కాడి అనిపిస్తారా? సిలువలు అన్నిత్యం కూడా ఆయన సిలువను మనం మధ్య వేసుకుని అన్నిత్యము ఆ సిలువ త్యాగాన్ని మనం స్మరించుకుంటూ, మన కోసం ఆయన చిందించిన పరిస్థితి రక్తం, ఆయన పొందిన గాయాలు అన్నిత్యము స్మరించుకుంటూ ఆయన పాదాల చెంత నేర్చుకోవాలి పిల్లరా. ఆయన సాత్వికుడు దీనమనసు గలవాడు. సాత్వికము దీనమనసు కలిగి ఉంటే సాత్వికులు ధన్యులు భూలోకం మత స్వాత 5వ అధ్యాయం. సాత్వికులు ధన్యులు వారి భూలోకాన్ని స్వాతంత్రించుకుని దీనమనసు కలిగి నలిగిన మనసు కలిగి ఆయన బలమైన కాడి కింద మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడి పలుకుతున్న మాటలు దేవునా మహిమ కలుగును గాక. మనం ఏ స్థితిలో ఉన్నాం అంతా నాకు తెలిసే, వాక్యం నాకు తెలిసే. ఎవరు నాకు బోధించుకునే పరిస్థితి లేదు. కొంతమంది విరవీగుతుంటారు సమాజంలో, వారిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మనకు తెలిసింది అంతా మహాసముద్రం బైబిల్ అంటే. ఇప్పటికి మనం నేర్చుకునే వారమే. సేవకుడు నేను కూడా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి పిల్లరా. బైబిల్ అంతా తెలిసి అంటే అది వివేకం, అది వివేకము కాదు పిల్లరా. ఏమైనా మహిమ కలుగును గాక. ఆయన సాత్వికుడు కాబట్టి పిల్లరా, ఆయన దీనమనసుగా కాబట్టి ఆయన మీద మన కాడి ఎత్తుకుని, ఆయన సిలువను మనం ఎత్తుకుని ఆయన వెంబడిస్తూ ఆయన పాదాల చెంత వాక్యం మనం నేర్చుకుని ఆ పరలోక రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి పిల్లరా. ఎంత గొప్ప దేవుని మనం కలుగున్నాం పిల్లరా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కింద వచ్చిన అమ్మా 30 వచ్చిన అమ్మా. అప్పుడు అలా మనం నేర్చుకుంటే మన ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. అలా మనం నేర్చుకుంటే మన ప్రాణానికి విశ్రాంతి, మనం తెప్పరిల్తాం పిల్లరా. ఎంత భారం కలిగి ఉన్నా ఆయన దగ్గర మనం నేర్చుకుంటే ఏమి నేర్చుకోవాలి పిల్లరా? ఆయన ఉన్న సత్క్రియలు నేర్చుకోవాలి, ఆయన ఉన్న జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి, ఆ వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఆ స్థితిలో మనం ఉంటే పిల్లరా మన ప్రాణానికి నెమ్మది కలుగుతుంది పిల్లరా. మన ప్రార్థనకి నెమ్మది కలుగుతుంది పిల్లరా. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ భారం కలిగి ఉన్న పిల్లరా, ఇప్పుడు ఈ కూర్చున్న మీరు ఏ భారం కలిగి ఉన్నారో మీ హృదయాలకు తెలుసు. మీ హృదయాలకు మీకు తెలుసు ఏ భారం కలిగి ఉన్నారో పిల్లరా. ఆయన సాత్వికుడు దీనమనస్కుడు. ఆయన పాదాల చెంత మనం నేర్చుకుంటే పిల్లరా, అనిత్యము ఆయన సిలువను ఎత్తుకుని వెంబడించేవారుగా మనం ఉంటే పిల్లరా, తప్పకుండా మన భారం యెహోవా మీద మోపితే ఆయన మనల్ని ఆదుకుంటాడు పిల్లరా. మన నీతి మంత్రమే దేవుడు మనల్ని నీతి మంత్రిగా తీర్చాడు. అయితే ఆ నీతిని కోల్పోయి స్థానం జీవిస్తున్న జనాంగం బట్టి పరిశుద్ధ మందిరంలో దేవుడు మాట్లాడుతున్న పిల్లరా. మీరు కానీ నేను కానీ మన స్థితిగతులు మనకు తెలుసు పిల్లరా. మన స్థితిగతి మన హృదయాంతరంగా తెలుసు పిల్లరా. ఏ స్థితిలో ఉన్నామో దేవుడు మాట్లాడుతున్న పిల్లరా. దేవుని మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ అంతా కూడా నాకు తెలిసి సో కాల్డ్ వాళ్ళు ఏమంటారు, వాళ్ళని స్కాలర్స్ అంటారు పిల్లరా. తీసుకొని నేను కంటే అధికమైన వాక్యం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించారు. హల్లెలూయా. ఎప్పటికీ మనం నేర్చుకునే వారే ఉన్నాం ఆయన పాదాల చెంత. మనం నేర్చుకున్నది కొద్దే పిల్లరా, ఇంకా మనం నేర్చుకోవాలి. మన ఆత్మీయత ఈ పరిమాణం అంతా వాక్యం అంటాం. మీరు కానీ నేను కానీ మన ఆత్మీయత పరిమాణం, ఏ పరిమాణంలో మనం ఉన్నాం, సంపూర్ణతలో మనం వచ్చామా? సంపూర్ణత మనం వస్తేనే మన పరలోక రాజ్యం మనకి. హల్లెలూయా. దేవుని మన మహిమ కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచ్చిన భాగంలో అద్భుతమైన మాటలు అపోస్తలుడు పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటల మీద పలుమార్లు మీరు ఉంటారు. ఈ వాక్యం మీరు పలుమార్లు మీరు వినుంటారు పిల్లల. క్రైస్తవ నైజ్యం ఏంటంటే పిల్లల, ఎవరైనా సరే ఈ చెవిని విని ఈ చెవిన అది నాకు తెలిసిందే కదని చెప్పేసి అలక్ష్యించేస్తాం అంతే. ఇవన్నీ మాకు తెలుసు కదని చెప్పేసి వదిలేనని కాదు, వదిలేని భావం మనలో లేకపోయినా మీలో లేకపోయినా ఇదంతా నాకు తెలిసిందే కదా, ఇవి నాకు తెలిసిందే కదా, ఇవన్నీ వాక్యమే కదా, మంచిదే. మరి వాక్యాన్ని అనుసరించు, వాక్యానుసారం జీవించు. దేవుని మహిమ కలుగును గాక. అపోస్తలుడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 భాగంలో
ప్రియ పరిశుద్ధ క్రైస్తవ సంగమ, దీనిని గురించి చింతింపుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ ఉన్నపములు దేవునికి తెలియజేయండి. హల్లెలూయా. దేని గురించి చింతపడిన పని లేదు క్రైస్తవులు పిల్లరా, దేని గురించి చింతపడిన పని లేదు పిల్లరా. దేవుడు నాకు ఉన్నాడని మీకు ప్రకార విశ్వాసం ఉంటే దేని గురించి చింతపడిన పని లేదు. మనం చేయవలసింది ఏంటంటే పిల్లరా, దేనిని గురించి చింతింపుడు కానీ ప్రతి విషయంలో కూడా, ఇంట్లో నుంచి బయటికి వెళ్దామా ప్రార్థన చేసుకుని వెళ్ళు, సంఘానికి వెళ్దామా ప్రార్థన చేసుకుని వెళ్ళి కృతజ్ఞత భావంతో, డ్యూటీకి వెళ్దామా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు. ఏ పని చేసినా ప్రార్థనాపూర్వకంగా ఆయన పాదాల చెంత కృతజ్ఞతా భావముతో కృతజ్ఞత కలిగి ఉండాలి క్రైస్తవుడు. కృతజ్ఞతహీనుడిగా జీవించకూడదు. మనకి ఈ స్థితి ఇచ్చాడు పిల్లారా, ఎంతమంది ఎందుకు మహాభాగ్యం మనకి ఇచ్చాడు పిల్లారా. ఎప్పుడైనా మీరు ఊహించారా ఈ గెలుపు కంటే సొత్తానని చెప్పేసి? మీరు యాక్సిడెంట్లకి ఏమి రాలేదు, మీ విద్యార్హతను బట్టి ఇక్కడ మీరు రాలేదు, మీ ప్రయత్నాన్ని బట్టి మీరు రాలేదు. ఆయన ఉచితమైన కృప చెప్పిన, ఆయన అనాది సంకల్పం చెప్పిన మీరు యూఏలో ఉండాలని ఆయన చిత్తంలో ఉంది కాబట్టి మీరు కానీ నేను కానీ మనం ఇక్కడ నిల్చున్నాం. మన గొప్పతనం కాదు పిల్లరా, మన గొప్పతనం కాదు. అలా నమ్మాలి, అది కృతజ్ఞత అంటే. మనకు కలిగి ఉన్న ఏదైనా సరే దేవుడు ఇచ్చాడని కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకు కలిగి ఉన్నది ఏదైనా సరే, అది ఉద్యోగమైనా ఆస్తిపాస్తులైనా దేవుడు ఇచ్చిన భార్య అయినా పిల్లలైనా ఏదైనా ఇది దేవుడు నాకు ఇచ్చాడని కృతజ్ఞతాభావంతో. అందుకే అపొస్తలులు పౌలు అన్నాడు అక్కడ మాట్లాడారు, దేని గూర్చి చింతింపగా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వముగా మీ విన్నపములను దేవునికి, హల్లెలూయా. అలా తెలిసేసే స్థితిలో ఉన్నాం పిల్లరా. ఎంత కంగారు, డ్యూటీకి వెళ్ళిపోవాలంటే అర్జెంట్ పరుగులు 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 పరుగు పరుగులు. అదే సంఘాన్ని రావాలంటే సమయం అయిపోతుంటుంది ఇదారా. దయచేసి మన్నించిన పిల్లరా, మీరు కానీ నేను కానీ ఇవాళ నేను 6 నిమిషాలు లేట్కి వచ్చాను పిల్లరా. మీరు అందరూ కూర్చున్నారు కదా పిల్లరా. ఆ స్థితిలో మనం ఉండకూడదు పిల్లరా, దయచేసి మన్నించండి. ఆ స్థితిలో మనం ఉండకూడదు. దేవుడికే ప్రత్యేక ఏదైనా సరే, ఏ విషయంలో సరే. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. అలా మనం చేస్తే అప్పుడు 7వ వచన భాగం, అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు మూలముగా మీ హృదయ తలంపులకు కావలియుండును. అలా మనం చేయగలిగితే ప్రతి విషయంలో దేని గురించి చింతించకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాభావముగా మన విన్నపములు ఆయన తెలియజేసుకుంటే అప్పుడు దేవుడు మనకి ఎలా చేస్తాడంటే, అప్పుడు సమస్త విషయంలోనూ సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము, సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం. జాతిగా మనసు పెట్టండి ఈ మాట, ఒక్కసారి మనసు పెట్టండి. సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం. మరి ఎందుకు మరి జ్ఞానం విరగటం మనం? ఏది గొప్పది ఇక్కడ? సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం. సంఘంలో సమాధానం కావాలి, సంఘంలో కావాల్సిన సమాధానం. జ్ఞానం ఉంటే సరిపోదు. నేను విద్యార్థి నాకు జ్ఞానం ఉందని విరబిగితే సరిపోదు, మీరు కానీ నేను కానీ. కావలసిన సమాధానం, సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము మీ హృదయ తలంపులకు కావలియుండును. అంతేనమ్మా, అక్కడ రాయబడింది అంతే కదా. మీ హృదయ తలంపులకు, మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును. మీ హృదయములకును మీ తలంపులకును, మీ హృదయములకు మీ తలంపులకు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం. సమాధానకర్త, సాత్వికుడు, దీన మనసు గలవాడు మన యేసయ్య. దేవుని స్తోత్రం. దేవుడు మన విద్య ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, దేవుని స్తోత్రం. హల్లెలూయా, ఆయన ఇచ్చిందే. దానికంటే మనకు కావాల్సింది ఏంటంటే సమాధానం. సమాధానం వెతకాలి. సంఘంలో చాలా ప్రాముఖ్యం. వాచుకోవచ్చు మహోత్సవం వస్తుంది పిల్లలు, అందరూ సమాధానంగా ఐక్యతగా ముందుకు వెళ్ళిపోవాలంతే మనం పిల్లలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి మంచి మనసు దేవుడు మీకు ప్రసాదించడం నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం పిల్లలు. లోక రాసిన సువార్త సమయం చెప్పడం ముగించేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం కొత్త నిబంధన గ్రంథం నుండి పిల్లలు, లోక రాసిన సువార్త 12వ అధ్యాయము 29 నుండి 32 వచ్చిన భాగాలు ఈ విధంగా దేవాదేవుడు మన కోసం రాయించిన పిల్లలు. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపుకుడి, అనుమానము కలిగి ఉండుకుడి. జాతకుంటున్నారు పిల్లరా. ఏమి తిందుమో ఏమి తాగుదమో, అయ్యి బాబోయ్ ఆడవాళ్ళకి మరిని ఇంకా 5 రోజులకి బియ్యం అయిపోతుంది ఇవాళ చెప్తారు. 5 రోజులకి బియ్యం అయిపోతున్నాయి అంటే ఆయన ఏమో రేపు బియ్యం చందపడుతుంది అన్నాడు. ఆయన ఎవరో మన యేసయ్య. ఏ విషయంలో మీరు చందపడుతుంది అన్నాడు, నేను ఇస్తాను అన్నాడు. అంటే జాగ్రత్త ఉండడం మంచిదే, వస్తుండమని చెప్పట్లేక ఎంపిదారా.
ఆయన ఏమంటాడు, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని విచారింపుకుడి, అనుమానం కలిగి అంటే మీరు అనుమానం కలగొద్దు. ఇవన్నీ మనకు కావాలని తెలుసు. హల్లెలూయా. ఇవన్నీ మనకు కావాలని తెలియదు అనిపిదారా? ఇవన్నీ మనకు కావాలని ఆయనకి తెలుసు. ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని విచారింపుకుడి, అనుమానము కలిగి ఉండుకుడి. హల్లెలూయా. ఈ లోకము జల్లివినటిని వెతుకుదురు. అది క్రైస్తవులు ఏమి తిందుమో ఏమి తాగుదమో ఏమి సంపాదించుకుందామో ఏం కూడబెట్టుకుందామని మన విచారం కలిగి ఉండకూడదు. అంజులంట వీటి కోసం వెతుకుతారండి. ఎందుకంటే మనకి ఇచ్చే దేవుడు ఉన్నాడు, ఆయన ప్రార్థనలకి ఇచ్చే దేవుడు ఉన్నాడు, మనకి ఆయన ఇస్తాడని మనం నమ్ముకుంది కాబట్టి ఆయన మనకి ఇస్తాడని నమ్మకం అంతే. అంజనేయుని వారు వీటి కోసం వెతుకుతారంట. మరి మనం కూడా వెతకడం చాలా విడ్డూరమే కదా పిల్లరా? విడ్డూరమే కదా. వాక్యం చెప్తుంది, వెనుమని చెప్తున్నాడా పిల్లరా? 2 నెలలు సరిపడే బియ్యం తెచ్చుకుంటే ఇంట్లో పెట్టుకుంటాం. అవునా పిల్లరా? తప్పకుండా తెచ్చుకోవాలి, తప్పకుండా తెచ్చుకోవాలి. పిల్ల పుట్టినప్పుడే ప్రణాళిక వేసుకుంటాం కదా. పెద్ద అయిన వివాహం చేసి ఒక అత్తవారింటి వరకు వేసుకోం మన ప్రణాళిక. వేసుకుంటాం, తప్పకుండా వేసుకుంటాం. అంటే వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు తినొద్దురా, నీ ఇంట్లో కష్టపడి పట్టుకొని నీ కుటుంబాన్ని పోషించడం అని చెప్పట్లేదు పిల్లరా. వాటి మీద మనసు మళ్ళీ ఎక్కువ మళ్ళీ దేవుడి మీద మనసు పెట్టు. నువ్వు దేవుడి మీద మనసు పెట్టు. ఇవన్నీ నాకు ఇస్తాడంటే నువ్వు సంపాదించిన కొద్దీ దేవుడికి తెలిస్తాడో పొంగి పొరులాగా ఇస్తాడు. ఇప్పుడు చెప్తున్నాను. ఎలా కొలుస్తాడంటే అయినా మాకు కొంచెం ఉంటాయి. కొంచెం అంటే 4 కిలోలు కొంచెం అంటాం మేము పిల్లరా. 2 కిలోలు అడ్డు అంటాం. ఒక ఒక 250 గ్రామ్స్ సోల్ అంటాం మేము మా అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఇవే ఆ కొంచెంతో ధాన్యం ఇచ్చినప్పుడు ఇలా తలగొట్టేవాడు దేవుడు. పొంగి పొరులాగా చక్కగా పొంగి పొరులాగా ఇస్తాడు పిల్లలు. హల్లెలూయా. అది ఏమి తిందుమో ఏమి తాగుదమని విచారపడకూడదు. ఈ లోకపు జనులు వాటిని వెతుకురు. మీకు ఇవన్నీ కావాలని మీ తండ్రికి తెలియను. హల్లెలూయా. మన తండ్రికి మనకు తెలియదు మనకేం కావాలో పిల్లరా. మన తల్లిదండ్రులు మనకి అంతగా ఆలోచిస్తారు, అంతకంటే మన కన్న తండ్రి యెహోవా దేవుడు మన కోసం ఆలోచిస్తారు పిల్లరా. ఎప్పుడు ఆ కింద భాగంలో చూడండి. అమ్మా, మీరైతే ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు, ఇవన్నీ మీకు అప్పుడు అప్పుడు ఆయన రాజ్యాన్ని నీతిని మొదటగా మనం వెతికితే ఇవన్నీ మనకి ఇస్తాడు దేవుడు. మనం అది చెయ్యం. మనం ఏమైతే అంటే ఏం సంపాదించుకుందాం, ఎన్ని ఎకరాల పొలం కొందాం, ఎన్ని ఇల్లు కడదాం. ఇది మన ఆలోచన. ఇప్పుడు కూడా సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి, ఇదే కదా మన ఆలోచన. అఫ్కోర్స్ చాలా మందికి 90% సమాజంలో. అందుకంటాడు దేవుడు, ఇవన్నీ లోకపు జనులు ఆలోచన చేస్తారు. మీరైతే మీ పరలోక తండ్రికి మీకు తెలుసు, మీకు ఏ సమయంలో ఏం కావాలో. మీరు చేయవలసిందే, మనం చేయవలసిందే ఏంటంటే పిల్లరా, ఆయన రాజ్యాన్ని నీతికి వెతికితే అవన్నీ కూడా ఆహారమా, ఇల్లా, వస్త్రమా, ఉద్యోగమా, సమస్తము సింపుల్గా ఏం చేయాలంటే మన భారం ఆయన మీద మోపాలి. దేవుని మహిమ కలుగును గాక. వాక్యం చక్కగా ఉంటుంది విన్నప్పుడు. అమ్మా, చాలా బాగుంటుంది వాక్యం విన్నప్పుడు. అనుసరించడం చాలా కష్టం, చాలా బాగా అనిపిస్తుంది వాక్యం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు నాతో. అది తెలుసు అందరికీ, కూర్చొని నాకంటే బాగా తెలిసి మీ వాక్యం మీ అందరికీ. మీకు తెలియదు అంటే సుమా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలామంది క్రైస్తవులు సంఘంలో సావాసంలో వర్తిల్లోలే ఏదో ఒక 10% ఏమో ఉండవచ్చేమో అంజలి గుండె రక్షింపబడి మధ్యలో కలిసిన వారు ఇదారా. చాలామంది చిన్నప్పటి నుంచి సంఘానికి వెళ్ళి వాక్యం మీరు నేర్చుకున్నారు. వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే దేవుడు మాట్లాడే చాలా బాగుంటుంది. ఈ 4 గోడల దాటి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. అలా ఉండకూడదు పిల్లరా. క్రైస్తవ జీవితము అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా వాక్యం ఎప్పుడు కూడా మా హృదయంలో ధ్యానిస్తేనే ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతలు, పరిశుద్ధ బైబిల్ పాత్ర సామెతలు 16:3 అధ్యాయం 3 వచ్చిన భాగం. నీ పరిణ భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు, హల్లెలూయా, నీ పరిణ భారము యెహోవా మీద ఉంచుము. అమ్మ చంద్రమౌళి, చాలా చక్కగా చదువుకున్నావు, మంచి విద్యను అభ్యసించావు. నీ ఉద్యోగం రావాలంటే నీ భారం ఆయన మీద. అమ్మ, ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలి ఆలోచిస్తున్నారా? మేము చక్కగా ఇల్లు కట్టుకోవాలనుకున్నాం. మేము చక్కటి ఇల్లు కట్టుకోవాలనుకున్నాం. మేము ఇది చిన్న షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఒక షాప్ కట్టాం. ఇంటికి వెళ్తే నివాసం ఇల్లు కట్టుకోవాలనుకుంటాం మేము. మీరు కూడా చాలా ఆశలు కలిగి ఉంటారు, చాలా భారాలు కలిగి ఉంటారు. ఇదారా మన పనుల భారము ఆయన మేము ఆ పని, ఎందుకంటే ఆయనే చేస్తాడని నమ్మాలి. ఆయనే చేస్తాడని నమ్మాలి. దానికి అనుగుణంగా ఏం చేయాలంటే పిల్లరా, నీతిమంతులుగా
మన నీతిని మనం కాపాడుకుంటూ, మన యథార్థతను మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి పిల్లరా. మన వల్ల ఎదరికి ఎవరికి అపకారం కలగకుండా చూసుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశమును సఫలపరచును. మన భారం ఆయన వేసేనంతే చక్కగా మనం తేలికైపోతుంది. ఎందుకంటే ఆయన కాడి చాలా తిరిగి వేసేది పిల్లరా. అంత బలమైన సిలువ, అంత బరువైన సిలువను మోస్తూ గాయాలు చెందుతూ వీపైతే చారల గద్దను పడ్డది పిల్లరా. రక్తం ఏరులే పారింది. అయినా కూడా ఆయన ఏమన్నాడంటే నా కాడి చాలా సులువు అన్నాడేనా. అంటే ఆయన మన కోసం భారం భరించడం ఆయన సులువుగా దానికి. ఎందుకంటే ఆయన ఇష్టపడ్డాడు. మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వనందుకు ఆయన ఇష్టపడ్డాడు. నిజం కూడా చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను. నా అనుభవంలో ఈ దినం వరకు, నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అనుభవంలో ఇష్టపడితే అయితే కష్టం కాదు. ఇష్టపడితే ఏది కష్టం కాదు. అలా ఏది కష్టమని మించదు. మన పిల్లకి ఏమైనా కావాలా కష్టమైనా అది ఇష్టంగానే ఉంటుంది. మనం తెచ్చిపెట్టమా ప్రభాకర్, పెట్టమా నువ్వు? మీరు పెట్టరా? అందరూ పెడతారు. అది మనకు కష్టమైన మించదు. ఎందుకంటే అధిక ప్రేమింతాం, మన పిల్లల్ని ప్రేమింతాం కాబట్టి, వాళ్ళని ప్రేమింతాం కాబట్టి. మరి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమింతే పరిచర్య కష్టమనిపించదే. పరిచర్య సంతోషం ఇస్తుంది, పరిచర్య ఆనందాన్ని ఇస్తుంది. అన్నిచ్చి వారి సన్నిధిలో ఆయన మహింపరచాలని వేగిరి పడుతుంటాం పిల్లరా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్పండి పిల్లరా, ఇష్టమేదా పరిచయం? రెండు చేతుల పైకి చెప్పండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం పిల్లరా. మన ప్రభు ఎటువంటి బైబిల్ తెలియజేయారా. ఆయన అనుదినము నాకు ఇచ్చిన సమయం అంతా ఎప్పుడు ఇచ్చారమ్మా? ఒకసారి చెప్పు. 6 అయిపోయింది కరెక్ట్గా, నాకు అమ్మేస్తుంది అక్కడ. అమ్మా నాకు ఇచ్చిన సమయం ఎప్పుడు ఇచ్చారు? నేను ముగించాను 2 నిమిషాలు ముగించాను. అది అయిపోయింది, వాక్యం అయిపోయింది, తప్పకుండా అయిపోయింది. నేను ఆ టైం ముగించేస్తాను 2 నిమిషాలు. పెద్దలో వేణుబాబు గారు ఫ్రీగా చెప్పేస్తారు. వేణుబాబు గారు ఏమనుకోవాలని చెప్పేసి మీరు తోలు కూడా చెప్పాలి. మీరు నా తోడు సేవకు కూడా మీరు చెప్పాలి. కరెక్ట్గా 6 అయిపోయింది, వాక్యం ముగించారు, మీరు చెప్పాలి. చెప్పండి మీ ధర్మం అది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం పిల్లరా. నీ పనిని భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం పిల్లరా. ఆయన ఎటువంటి దేవుడు అంటే పిల్లరా, అనుదినం మన భారాన్ని మోసే గొప్ప దేవుడు పిల్లరా. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. చివరిగా కీర్తన గ్రంథం 50:15 భాగంలో అందరూ తినిపారు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. హల్లెలూయా. ఆపద కలిగినప్పుడు, మీకు భారము కలిగినప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మనుషుల దగ్గర పెరటికి వెళ్ళడం కాదు కానీ పిల్లరా, ఆయన పాదాల చెంత ఆయన సన్నిధిలో మీరు మొరపెట్టండి పిల్లరా. ఆయన సన్నిధిలో మీరు ఆయనకు మొరపెట్టండి. అప్పుడైనా సమస్త భారం నుండి పిల్లరా, సమస్త ఆపద నుండి పిల్లరా, ఆపత్కాలము నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహింపచ్చు. దేవుని మహిమ కాక. చివరికి అయిపోయింది పిల్లరా. యెషయా గ్రంథం 41:10. ఇందుకు ఆయన గురించి మనం మహింపరచాలంటే పిల్లరా, ఆయన మన దేవుడే ఉన్నాడు. యెహోవా మన అమ్మా యెషయా గ్రంథం 41:10 భాగం. భయపడకము, నీవు నా దేవుడే ఉన్నావు, దిగులు పడకము, నేను నిన్ను బలపరచుదును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అనే దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుందును. ఆపత్కాలమున ఆయన గురించి మనం మొరపెట్టాలి. మనకు ఆపదలు సంభవించినప్పుడు. ఎందుకంటే ఆయన గురించి మొరపెట్టి మన భారము యెహోవా మీద మోపితే ఆయన మనల్ని ఆదుకుంటాడు పిల్లరా. భయపడకము, నీ దేవుడే, నేను నీ దేవుడిని ఉన్నాను. యెహోవా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ విషయంలో భయపడకూడదు, ఆయన మనకు దేవుడే ఉన్నాడు. దిగులు పడకము, నేను నిన్ను బలపరచదు, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అన్న దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుంటాడు. ఆయన నీతి అని ఆయన దక్షిణహస్తం మనం ఆదుకుంటాడు. మనం భయపడడం పని లేదు. ఎన్ని కింద ఇబ్బంది అయినా శోధన మనం చేయవలసింది ఏంటంటే పిల్లరా, అనునిత్యము పిల్లరా మన భారము ఆయన మీద మోపి నీతిమంతులుగా జీవించడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడు మన సమస్త భారము ఆయన తీసేస్తాడు. ప్రయాసపడి భారం ఇవ్వాలి నా దగ్గర రండి, మీకు విశ్రాంతి కలిగేస్తాను. పరిశుద్ధ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు పిల్లరా. విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుందాం. వాక్యానుసారం జీవితం అటువంటి కృపలో దేవుడి సంఘాన్ని భద్రపరచుగాక. ఆమేన్. ఈ సమయం నాకు ఇచ్చిన సంఘానికి, దైవజనులకు క్రీస్తు ప్రసన్న శుభాశీస్సులు తెలియజేస్తాను. ఆమేన్. దేవుడికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. చక్కని రీతిలో ఆత్మీయ ఆహారంతో సంఘాన్ని బలపరిచిన దేవదాసులు వేణుబాబు గారికి ప్రభుని